హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ యాపిల్స్ తీసుకొని వస్తాడు. ఇంకా రాధ కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది, మా నాన్న ఎప్పుడు వస్తారా ఏంటి అనేసి. ఇంకా విక్రమ్ రాధ గారు ఇదిగోండి యాపిల్ అనేసి అంటే, ఇప్పుడు నాకు తినాలనిపించడం లేదు విక్రమ్ సార్ అనేసి రాధ అంటుంది. ఇంకా ఏంటి మీ నాన్న గురించి బాధపడుతూ ఉంటే సరిపోతుందా? ఈ యాపిల్ తినకుండా యాపిల్ మీద కోపం చూపిస్తున్నావా అనేసి అంటే, అలా కాదు అనేసి ఇంకా రాధ అంటుంది. లేదు, ఇప్పుడు నువ్వు ఈ యాపిల్ తినాల్సిందే అనేసి ఇంకా స్వయంగా విక్రమ్ యాపిల్ని కట్ చేసి ఇంకా రాధకి పడండి అనేసి తినిపిస్తూ ఉంటే, పర్వాలేదు నేను తింటాను అంటుంది. కానీ లేదు, నోరు తెరవండి నేను తినిపిస్తాను అనేసి ఇంకా విక్రమ్ రాధకి ఇంకా యాపిల్ తినిపిస్తూ ఉంటాడు. ఇంకా విక్రమ్ వైపు అలాగే రాధ చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని చేసుకోబోయే భార్య ఎవరో కానీ చాలా అంటే చాలా అదృష్టవంతురాలు. మిమ్మల్ని మీరు మీ భార్యని ఎంత బాగా చూసుకుంటారో నాకు అర్థమవుతుంది. చాలా అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా సంతోషపడుతుంది మిమ్మల్ని పెళ్లి చేసుకొని అనేసి ఇంకా సంతోషంతో ఇంకా తన వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దమయంతి అలాగే ప్రియ రావడం జరుగుతుంది. ఇంకా విక్రమ్ రాధకి యాపిల్ తినిపిస్తూ ఉంటే అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా చాలా కోపంతో, చూసావా మమ్మీ వాళ్ళిద్దరిని, ఇంకా ఏంటి మమ్మీ నీ కళ్ళు సరిపోవడం లేదా? అలా చూస్తూ ఉంటే చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది కదా అనేసి అంటే, ఇంకా ఏంటి ప్రియ అలా మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటే, అవును మమ్మీ, నేను ఆ రాధ ప్లేస్లో ఉండాల్సిన దాన్ని, బావ చేత అలా నేను తినాల్సిన దాన్ని, కానీ అది చూడు ఆ రాధ తింటూ ఉంది బావ చేత. బావ ఎంత బాగా యాపిల్స్ కట్ చేసి తనకు తినిపిస్తూ ఉన్నాడు, చూడ్డానికి చాలా బాగుంది కదా మమ్మీ అనేసి అంటే, ఇంకా అక్కడ నుండి దమయంతి కోపంగా వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.